హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే నేను మన తెలంగాణ స్టైల్లో అయితే సర్వపిండి అయితే చేయబోతున్నాను. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే మీరు ఎట్లా చేస్తారు అనేది కామెంట్ అయితే చేయండి. ఇంకా నేనైతే ఇట్లా చేస్తా. ఇంకా మన మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా ఇప్పుడైతే ఆనియన్ అయితే కట్ చేస్తున్నా. ఇంకా యశస్ అయితే పడుకుంది, యశ్విన్ అయితే ఇప్పుడే పడుకొని లేసిండు. యశ్విన్ పడుకున్నాడని చెప్పేసి నేనైతే అసలు చేయొద్దు అనుకున్నా, కాకపోతే యశ్విన్ పడుకున్నాడు కదా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన. కాకపోతే ఇక నేను స్టార్ట్ చేయగానే యశ్విన్ అయితే లేచిండు. ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు మొత్తం వెదర్ అంతా కూల్గా ఉన్నది, వాతావరణం మొత్తం వర్షం అంటే నేను ఇక్కడ కొంచెం వర్షం వచ్చింది. అయితే నిన్న కాదు, ఇప్పుడు కూడా మార్నింగ్ కూడా వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చేలాగానే ఉంది. ఇంకా వాతావరణం అంతా కూల్గా ఉన్నది. అందుకోసం అని చెప్పి ఇక ఎట్లుంటది, ఏదైనా ఒకటి తినాలని ఉంటారు కదా, అందుకోసం అని చెప్పి సర్వపిండి అయితే చేద్దామని చెప్పి ఇట్లా అయితే చేస్తుంది. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసిన. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేస్తా. ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు, అలాగే పల్లీలు, మేమైతే పల్లీలు పొట్టు అనేది తీయం. అంటే కొందరు ఏం చేస్తారంటే పల్లీలను వేయించిన తర్వాత పొట్టు చెరిగి అంటే పడేస్తారు కదా, మేము అట్లా పడేయమన్నట్టు. అంటే మేము కూడా అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చట్నీ అంటే ఇడ్లీలకి దోశలకి చట్నీ చేసుకుంటాం కదా, అప్పుడు కూడా ఎక్కువ కాదు, ఎప్పటికైనా మొత్తం పడేసేది అన్నట్టు. ఏమంటారు, ఇది పొట్టు ఉంటది కదా పల్లీల పొట్టు, అదే పడేసేది ఎప్పుడైనా. కాకపోతే ఇప్పుడు ఇంకా మా బాబా పడేయనీయడు అన్నట్టు. ఆ పొట్టు పడేస్తే ఏమొస్తుంది, అందులోనే మొత్తం ప్రోటీన్ అవన్నీ ఉండేది అని చెప్పి పొట్టు అయితే పడేయనీయడు అని చెప్పి నేను అప్పటి నుంచి మ్యారేజ్ అయిన కంటే ఇలా పొట్టు అయితే పడేయకుండా ఇట్లనే అయితే ఇందులో అయితే వేసి ఇప్పుడైతే కారం అయితే ఇస్తున్నా. కొంచెం వేస్తా, మళ్ళీ పిల్లలు తింటారు కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెమే కారం అయితే ఇస్తా. బాగా కారం వేయాలి కూడా, అంటే ఎక్కువ కారం అయితే వేయను, కొంచెమే కారం వేస్తా. ఉప్పు కూడా తక్కువనే తింటాం, కారం కూడా తక్కువనే తింటాం మేము. ఇంకా ఇప్పుడు ఇందులో కొంచెం అయితే సాల్ట్ అయితే వేసిన. సాల్ట్ వేసేది కొంచెం స్కిప్ అయింది వీడియో. ఇంకా సాల్ట్ అయితే వేసేసిన, కారం, ఉప్పు, అట్లనే పల్లీలు, ఇంకా నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. కొంచెం అయితే జీలకర్ర అయితే వేస్తున్నాయి. ఇంకా మీరు ఆనియన్స్ వేసుకుంటారా లేదా కామెంట్ చేయండి. నేను అప్పుడు ఆనియన్స్ అనేది వేయకపోయేది, ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుని ఇంకా చాలా బాగుంది టేస్ట్. రీసెంట్ గానే ఆనియన్స్ వేసి ఒకసారి ట్రై చేసిన, అందుకోసమని ఎప్పటికీ ఆనియన్స్ వేసే చేస్తున్నా. ఇంకా కొంచెం ఇంకా వాటర్ పోసేసుకొని అయితే కలిపేస్తున్నా. కొంచెం వాటర్ వేసుకొని అయితే కలుపుతున్నా. మేము బియ్యం పిండి ఇంకా గోధుమ పిండి అన్ని అయితే ఒకటేసారి పట్టించుకుంటాం అన్నట్టు. 5 kgs అట్లా 3 kgs 5 kgs అట్లయితే పట్టించుకుంటాం. గోధుమ పిండి కూడా మేము ఇంట్లోనే గోధుమలు తీసుకొని గోధుమ పిండి కూడా అయితే అందులో కొంచెం అంటే 3 kgs కి ఒక 1/2 kg బియ్యం అట్లా పోసేసి అయితే గోధుమలు కూడా అయితే మేము పట్టించుకుంటాం. అట్లానే బియ్యం పిండి కూడా అప్పుడే పట్టించుకుంటాము. ఇట్లా ఏమైనా చేసుకోవాలన్నప్పుడు బియ్యం పిండితో మేము పకోడీ కూడా చేసుకుంటాము అప్పుడప్పుడు. ఇట్లా ఎప్పుడైనా చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, ఎప్పుడైనా ఇట్లైనా అవసరం వస్తుంది అని చెప్పేసి ఇంకా మా బావ అన్ని పిండి బియ్యం పిండి ఉన్న గోధుమ పిండి అయితే ఖచ్చితంగా మా ఇంట్లో ఎప్పటికీ ఉంటుంది. ఇంకా దీంట్లోనే పెడతా, ఎందుకంటే మంచిగా అయితే షేప్ బాగా వస్తుంది. అట్లనే ఈ గిన్నెలు కూడా మంచిగా మారుతుంది. ఎందుకంటే ఇది కొంచెం మనం ఫస్ట్ గిన్నె ఈ సర్వపిండి పెట్టుకునేటప్పుడు పల్సగా ఉండే గిన్నెలలో ఇలాంటి వాటిలలో పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే చాలా మంచిగా షేప్ వస్తుంది, అట్లనే తొందరగా కూడా అవుతుంది. నేను ఎప్పుడైనా ఇంట్లోనే పెట్టి దీంట్లో ఒక్క దాంట్లోనే పెడతా, ఎక్కువ దేంట్లో పెట్టాను అంటే నేను కొంచెం చేసుకుంటాను ఇట్లా అని చెప్పి దీంట్లో ఒక్క దాంట్లోనే పెడతా. ఒకవేళ ఎక్కువ అయింది అనుకో ఇంకా దీంట్లో పెడతా, అంతే. రెండింటిలోనే ఉంటుంది. ఇప్పుడైతే పెడుతున్నాను. ఆయిల్ కూడా అయితే క్రీమ్ అయ్యాను నేను, కొంచెం లైట్ గానే వేస్తా. కొందరు ఏం చేస్తారంటే మొత్తం ఆయిల్లోనే ఇట్లా ఆయిల్ మొత్తం కనబడేటట్టు అట్లా ఉడికి మళ్ళీ అది ఆయిల్లో ఉడికిన తర్వాత తీసి మళ్ళీ వేరే దాంట్లో ఆయిల్ పోస్తారు కదా, నేనైతే అట్లా ఏం చేయను. మళ్ళీ ఆయిల్ ఎక్కువ వాటికి పడుతుంది అని చెప్పేసి నేనైతే కొంచెం దీనికి సరిపోయేంత వరకు ఆయిల్ అయితే వేస్తా. ఆయిల్ వేసిన తర్వాత ఇంకా ఇట్లయితే ప్రెస్ చేస్తాను అంతే. మీతో మాట్లాడుకుంటే నేను పిండి అయితే మస్తు చాలా పిండి అయితే వస్తుంది. ఇంకా ఈ రోజు అయితే పిండి నేను రోజు కలిపే కంటే ఎక్కువ కలిపిన అన్నట్టు, 2 గింతలు ఎక్కువనే కలిపిన. ఒక 2-3 గిన్నెలు అయితే సరిపోయేది మాకు. అలాంటిది నేను ఈ రోజు ఒక 5-6 గిన్నెలు అయ్యేటట్టు పిండి అయితే ఎక్కువ కలిపిన మీతో మాట్లాడుకుంటూ. అందుకోసం అని చెప్పేసి ఇంకా కాసేపు అయితే కదా ఒక్క దాంట్లోనే పెట్టడం, అందుకోసం ఈ చిన్నవి కూడా కళాయి ఉంటే ఇందులో కూడా అయితే పెట్టేస్తున్నా తినపైన వేద్దామని చెప్పేసి. ఇంక ఇది ఇలా చూడండి, మంచి ఇట్లయితే పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. ఇంకా నేను కారం ఎక్కువ అయ్యాను కాబట్టి వైట్ కనబడుతుంది. ఇట్లా అయితే ఇప్పుడైతే గిన్నె అయితే అయిపోయింది. ఇంకా ఇదైతే కంప్లీట్ అయిపోయింది. అక్కడ చిన్న గిన్నె అయితే అక్కడ అవుతుంది. ఇంకా ఇట్లయితే అయిపోయింది. మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ అయితే చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది ఇంకో కొంతమందికి వెళ్ళి వాళ్ళు కూడా మన వీడియోస్ చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అట్లనే ఒక చిన్న లైక్ అయితే చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఇట్లయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా
చిన్నప్పుడు అంటే ఇప్పటికి కూడా అంతే, ఏమంటారు అంటే గ్యాస్ మీద చేసేటప్పుడే తినాలనిపిస్తూ ఉంటది కదా, మీకు కూడా అంతేనా? నాకైతే గ్యాస్ మీద చేస్తుంటేనే అబ్బాయి ఎప్పుడు తినాలి అని అనిపిస్తుంది. ఇంకా చిన్నప్పుడు ఎట్లా అంటే ఎక్కువ మేము చిన్న ఉన్నప్పుడు అన్ని మా పెద్దక్క చేసేది అన్నట్టు, అన్ని వంటలు ఇలాంటి వంటలన్నీ మా పెద్దక్క చేసేది. మా పెద్దక్క చేసేటప్పుడు అబ్బా మాకు ఎప్పుడు ఇస్తుంది, మాకు ఎట్లా అంటే ఎవరైనా అంతే, ఇప్పుడు కూడా నేను కూడా అంతే, అన్ని కంప్లీట్ అయిన తర్వాతే ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఇక అట్లా ఏమి ఉండదు, తింటూనే ఉంటాము. కాకపోతే అప్పుడు మాకు ఏం చేసేదంటే అన్ని అయిన తర్వాతనే ఇట్లా అయితే అయిపోయింది. ఇంకా మాకు అప్పుడు ఎప్పుడు ఇస్తుందా అని వెయిట్ చేసేది అన్నట్టు. ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.